హాయ్ అండి. లక్ష్మీ వ్లాగ్స్ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇదైతే పూజ వ్లాగ్ కాదు, రొటీన్ వ్లాగ్ అండి. ఇదైతే శనివారం రోజు తీసిన వ్లాగ్ అండి. శనివారం రోజున ప్రతి శనివారం కూడా మా వారైతే పూజ చేస్తారు. మా వారు పూజ ఏ విధంగా చేసుకున్నారు, అలానే నేనైతే సింపుల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి. ఈరోజు లంచ్లోకి అయితే సొరకాయ బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేశాను. అలానే చిక్కుడుకాయ ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను. సొరకాయ బెండకాయ పులుసు అయితే చాలా చాలా బాగుంది. నేను వేసిన మసాలా ఏంటో కూడా చూపిస్తాను. అలానే సింపుల్గా క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. నా శనివారం డైలీ రొటీన్ ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో చూస్తారు. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. అలానే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి కదండి. మనకున్న రుణ బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే స్వామివారిని ఏ విధంగా పూజించాలి, మేము ఏ విధంగా పూజ చేసుకున్నాం అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలానే చిన్న షార్ట్లో అయితే చెప్పాను కదా, నేను గృహప్రవేశానికి వెళ్ళానని. నేనైతే ఈ విధంగా అయితే రెడీ అయ్యానండి. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే భలే నచ్చిద్దండి. కానీ కాస్ట్ అయితే ఎక్కువగా పడింది. నేనైతే మొన్న బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించాను కదా, ఈ బ్యాంగిల్ అయితే వేసుకున్నానండి. సింగిల్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను. సింగిల్ బ్యాంగిల్స్ వేసుకున్న చాలా బాగున్నాయండి. మామూలుగా ఈ టాప్కి అయితే మగ్గం వర్క్ వచ్చింది. క్రీమ్ కలర్ చున్నీ వచ్చింది. క్రీమ్ కలర్ లెగ్గిన్ అయితే వేసుకున్నానండి. లైట్ పింక్ కలర్ టాప్ అండి. అయితే 1600 పడిందండి ఈ టాప్ ఒకటే. కానీ చాలా బాగుంది. చూడడానికైతే నీట్గా అనిపించిందండి. మరీ హెవీ వర్క్ ఉండి చిరాగ్గా అయితే లేదు. కాస్ట్ ఎక్కువ పెట్టే కొద్దీ సింపుల్గా ఉంటాయి, కానీ చూడడానికి చాలా బాగుంటాయి అనిపించింది. మేము గృహప్రవేశానికి వెళ్ళాం కదండి. అయితే లొకేషను మారిందండి. ఒకవేళ ఆ లొకేషన్లో కనుక వెళ్ళుంటే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కారులో అయితే వెళ్ళామండి. నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము. ఒక్కోసారి ఎవరైనా మనకు లొకేషన్ పెట్టారనుకోండి, అవి సరిగా చూసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈరోజు ఇబ్బంది పడేవాళ్ళమే అండి. ఆ దేవుడు మమ్మల్ని కాపాడాడనే అనుకోవాలి. నాకైతే అసలు రూట్ కూడా ఏం తెలియదండి. మామూలుగా మేము లొకేషన్ చూస్తే 10 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది. అయితే వేరే వాళ్ళు ఏం చెప్పారంటే దగ్గరే ఒక 10 మినిట్స్లో నడిచి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. 10 to 15 మినిట్స్ పట్టిద్దని చెప్పారండి. అయితే నాకైతే రూట్ తెలీదు. లొకేషన్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే ఉంది, రాంగ్ ఉందండి. వేరే వాళ్ళ దగ్గర నుంచి లొకేషన్ తీసుకొని అప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకున్నాము. అయితే క్యాబ్ అయితే బుక్ అవ్వలేదండి. మా అపార్ట్మెంట్లో వేరే వాళ్ళు కూడా కార్ వేసుకొని వెళ్తుంటే ఆ అన్నని కొంచెం లిఫ్ట్ అడిగామండి. మేము కూడా మీతో పాటు వస్తాం, మాకు లొకేషన్ తెలియట్లేదు అన్న అంటే, నాతో పాటు మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి ఆ అన్న కార్లో అయితే వెళ్ళామండి. ఆంటీ, అంకుల్, అన్న, ఒక చిన్న బాబు, మేము ముగ్గురం కూడా వెళ్ళాము. అయితే మేము ముగ్గురం వెళ్ళేటప్పుడు నేనైతే మా ఫ్రెండ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వెళ్ళామండి. అడ్జస్ట్మెంట్ లేకపోతే ఏది చేయలేము. మేము ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి ఆ కార్లోనే వెళ్ళామండి. లేదు అంటే మేము క్యాబ్ బుక్ చేసుకొని ఉంటే 10 కిలోమీటర్స్ చూపించింది. చాలా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి అంతకుముందు గృహప్రవేశం జరిగినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకి ఇలానే జరిగిందండి. మా పక్కన ఉన్న ఆంటీ అలానే మా ఫ్రెండ్ కూడా గృహప్రవేశానికి వెళ్ళారంట. నేనైతే వెళ్ళలేదండి. అప్పుడు నాకు హెల్త్ బాగోక నేను వెళ్ళలేదు. అయితే 6 మెంబర్స్ ఉన్నారని 2 ఆటోలు అయితే బుక్ చేశారంటండి. ఫస్ట్ లొకేషన్ అయితే కరెక్ట్గానే వెళ్ళింది. ఇంకొక లొకేషన్ అయితే బేగం బజార్ అని టైప్ చేయబోయి బేగంపేట అని టైప్ చేశారంటండి. లొకేషన్ రాంగ్ అయ్యేసరికి వాళ్ళు వెళ్ళాల్సింది ఒక సైడ్ అయితే వాళ్ళు వెళ్ళింది ఇంకొక సైడ్ అండి. 1.5 అవర్ అయితే పట్టిందంట జర్నీ. వాళ్ళు వెళ్ళాల్సింది 20 మినిట్స్. వీళ్ళు వెళ్ళాల్సింది బేగం బజారు, వాళ్ళు బుక్ చేసింది బేగంపేట. అయితే అక్కడ దిగేశారండి. దిగేసిన తర్వాత వాళ్ళకేమో అక్కడ హౌస్ కూడా కనిపించట్లేదు. బేగంపేట వచ్చింది, దిగండి అమ్మ అంటే దిగేశారంట. మేము వెళ్ళాల్సింది బేగం బజార్ కదంటే లొకేషన్ ఇలాగే చూపించిందని ఆటో ఆయన చెప్పాడంట. ఇంకా ఆయన్ని ఎట్టొకట కాలా వెళ్ళబడి ఆయన బతిలాడి 500కి ఒప్పించి ఎట్టొకట మళ్ళీ ఇంటికైతే వచ్చేసారండి. అలా ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకనే లొకేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలానే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లొకేషన్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం. అయితే లొకేషన్లో గూగుల్ మ్యాప్లో చూపించినట్టుగా మనం గుడ్డిగా వెళ్ళకూడదండి. మనకు కూడా రూట్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కాలువలు కానీ ఏదన్నా బ్రిడ్జిలు కానీ ఉన్నప్పుడు కరెక్ట్గా చూపించలేదనుకోండి, చాలా చాలా ఇబ్బంది పడిపోతాం. అందుకనే లొకేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకైతే ఈరోజు అలానే జరిగింది కదా. ఇంకా కొంచెం అయితే మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళేవాళ్ళం అండి. నాకైతే అసలు తెలియని వాళ్ళైతే అసలు లొకేషన్ బుక్ చేసుకొని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్నో దేవుడు మేలు చేసినట్టు మేమైతే ఆ అన్నోళ్ళ కారులో వెళ్ళడం వల్ల చాలా సేఫ్ అయ్యామండి. ఆ అన్నకైతే మేము చాలాసార్లు థ్యాంక్స్ అని చెప్పాము.
ఆంటీకి కూడా అలాగే చెప్పామండి. ఆంటీ వాళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేశారు. మేము వెళ్ళేటప్పుడు వాళ్ళ కార్లోనే వెళ్ళాము, వచ్చేటప్పుడు కూడా వాళ్ళ కార్లో వెళ్ళామండి. వాళ్ళు వచ్చేటప్పుడు మాకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారండి. అదైతే వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. అక్కడ నేను వీడియో ఏం తీయలేదు. పూజ కూడా చాలా బాగుంది, ఇల్లు కూడా చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ ఇద్దరు, నేను, ఆంటీ వాళ్ళు అందరం కలిసి వెళ్ళాం కదా. అందరూ కూడా గిఫ్ట్లు ఇచ్చి భోజనం చేసి రిటర్న్ గిఫ్ట్ తీసుకొని వచ్చేసాము. ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. సమ్మర్ అయితే వచ్చేసిందనే అనిపిస్తుందండి. నాకు మొన్న దద్దుపోసింది కదా, దద్దుపోసిన దగ్గర నుంచి నాకైతే నేను చాలా వీక్ అయ్యాననే చెప్పాలి. నేను వెళ్ళింది 1 అవరే అండి. 1 అవర్ అంటే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము. ఒక 1 అవర్ పట్టింది. మొత్తం ఇంటికి వచ్చేసరికి 1.5 అవర్ పట్టిందండి. అంతే 1.5 అవర్కి నేను ఫుల్గా అలసిపోయానండి. ఇంటికి వచ్చేస్తే మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఫుల్గా, అసలు నాకు నిద్రపోవడమే ఇష్టం ఉండదు పగలు. అలాంటిది 3 అవర్స్ అయితే ఫుల్గా నిద్రపోయాను. ఆ రోజైతే గృహప్రవేశానికి వెళ్ళొచ్చి నాకైతే నిజమండి చాలా చాలా నీరసం అయిపోయాను. ఇక్కడ నేను ఉదయం అయితే బెండకాయ సొరకాయ పులుసు అయితే ప్రిపేర్ చేశానండి. ఇంట్లో వంట ప్రిపేర్ చేసే వెళ్ళాను. మా వారి కోసం ప్రిపేర్ చేయాలి కదా. ఇక్కడ ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలు సొరకాయ ముక్కలు అయితే వేసానండి. బెండకాయ ముక్కలు సొరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇవి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నేను మా బాబు కోసం అయితే క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఒక క్యారెట్ని పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. క్యారెట్ ముక్కలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నేను బెండకాయ సొరకాయ గ్రేవీ ఎక్కువగా రావాలి, చిక్కగా ఉండాలి, టేస్ట్ బాగుండాలంటే ఈ విధంగా చేయండి. నా దగ్గర అయితే ధనియాల పౌడర్ అయిపోయిందండి. అందుకనే ఒక మిక్సీ జార్లోకి పచ్చి ధనియాలే తీసుకున్నాను. ఆ ధనియాల్లోకి 2 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, ఒక లవంగం వేసి మిక్సీ అయితే పట్టేశానండి. తడి మసాలా కాదు, పొడి మసాలా అయితే పట్టాను. పచ్చి ధనియాల పౌడర్ అయితే పట్టానండి. ఇలా వేయడం వల్ల గ్రేవీ చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మా కూరలో సరిపోయినంత వరకు అయితే వేశాను. మిగిలింది డబ్బాలో కూడా స్టోర్ చేసుకున్నానండి. ఇలా క్యారెట్ ఫ్రైడ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నీ మంచిగా మగ్గిపోయాయండి. మగ్గిపోయిన తర్వాత మీరు కావాలంటే బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవచ్చు. పిల్లలకి ఘాటు ఉంటాయని నేను వేయలేదు. అవి వేస్తే ఇంకా బాగుంటుంది. అవన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసానండి. తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసాను. పసుపు, ఉప్పు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నానండి. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇక్కడ సాల్ట్ అయిపోయింది, అందుకే పింక్ సాల్ట్ వాడతామండి మేమైతే. మంచిగా ఫ్రై అయిన తర్వాత వేడివేడి అన్నం ఉంది కదా, ఆ అన్నంని ప్యాన్లో వేసానండి. అన్నంలో మొత్తం అంతా క్యారెట్ మసాలా మొత్తం పట్టేలాగా కలపాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కానీ కారం కానీ సరిపోతే వేసుకోవచ్చండి. లాస్ట్లో గరం మసాలా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నేనైతే ఇది ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను. మా పాపకి మా బాబుకి అయితే లంచ్లోకి ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోండి. నేనైతే గరం మసాలా వేశాను. చాలా చాలా టేస్ట్ బాగుందండి. అక్కడ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ బెండకాయ సొరకాయ ముక్కలు కూడా మొత్తం మగ్గిపోయాయండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, అలానే ఒక 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేశాను. ధనియాల పౌడరు బెండకాయ ముక్కలకి మంచిగా పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మసాలా మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలండి. ధనియాల పౌడర్ వేయటం వల్ల గ్రేవీ చిక్కగా ఉంటుంది, పులుసులాగా ఉండదు. అన్నంలో కూడా మంచిగా కలుస్తుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలామంది అల్లం పేస్ట్ వేసుకుంటారు, నేనైతే అల్లం పేస్ట్ వేయనండి. ధనియాల పౌడరు పచ్చి ధనియాలే కాబట్టి ధనియాల పౌడర్ మంచిగా ఫ్రై అవనివ్వాలి, పచ్చివాసన లేకుండా. ఇక్కడ నేనైతే చింతపండు రసం అయితే వేశాను. తర్వాత వాటర్ కూడా వేశానండి. తర్వాత స్టవ్ని హైలో పెట్టి ఒక 5 నిమిషాల పాటు బెండకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి. ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు సిమ్లో పెట్టేసి దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. తర్వాత నేను ఒక స్పూను కొబ్బరి పొడి కూడా వేసానండి. కొబ్బరి పొడి వేయడం వల్ల బెండకాయ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ అయితే బెండకాయ కర్రీ ఒకటే ప్రిపేర్ చేస్తాను. ఈరోజు అయితే నేను సొరకాయ ముక్క కూడా వేశాను కదండి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి. మా వారికి కూడా చాలా నచ్చింది. అయితే పులుసులాగా ఉండకూడదు, గ్రేవీలాగా చిక్కగా ఉండాలండి. ధనియాల పౌడర్ వేయడం వల్ల చిక్కగా వస్తుంది. ఇలా చేయడం వల్ల చపాతీలోకి బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ పంపించేశాను. తర్వాత అయితే బెండకాయ సొరకాయ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. తర్వాత ఇంకేం కూర చేద్దామని ఆలోచిస్తే మా వారు అయితే పొద్దున వెజిటేబుల్స్ తెచ్చారు కదా, అవి చూపించానండి. చూపిస్తూ ఇందాక మాట్లాడాను.
ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చిక్కుడుకాయలు అయితే తెచ్చారు. చిక్కుడుకాయలు అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇంకా ఒక 2 నిమిషాలు అయితే పట్టిద్ది. ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. మీరు కావాలంటే చిన్న బెల్లం ముక్క వేయండి. ఒకవేళ చింతపండు గుజ్జు ఎక్కువైనా లేదా కారం ఎక్కువైనా టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చిక్కుడుకాయల్లో ఎప్పుడైనా సరే పురుగులు ఉంటాయండి, తప్పకుండా చూసుకోవాలి. ఉండవు అని పొరపాటు పడకూడదు, ఖచ్చితంగా ఉంటాయండి. నేనైతే చిక్కుడుకాయని మొత్తం అంతా ఓపెన్ చేసి నీట్గా చూసిన తర్వాత మొత్తం అంతా ఒలిచేసానండి. నీట్గా 2-3 ముక్కలుగా చేశాను. తర్వాత వాటర్లో అయితే చిక్కుడుకాయ ముక్కలన్నీ కడిగేసానండి. చిక్కుడుకాయ ఫ్రై నేను ఏ విధంగా చేస్తానంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసానండి. మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గిస్తూ ఉంటాను. చిక్కుడుకాయలు మనం మూత పెట్టలేదనుకోండి ఎర్రగా అవుతాయి, గట్టిగా పుల్లల్లాగా వచ్చేస్తాయండి. అలా పుల్లల్లా వస్తే అందరూ తినలేరు. కానీ చిక్కుడుకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది టమాటా వేసుకుంటారు. నాకైతే అసలు టమాటా వేయడం ఇష్టం ఉండదండి. చిక్కుడుకాయని ఫ్రైలాగా చేసి ఎల్లిపాయ కారం వేస్తే టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే కర్రీ అయితే తీసుకున్నాను. మామూలుగా అంట్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఇలా ఇల్లు ఊడ్చేసాను. ఇలా నా పనులన్నీ అయిపోతూ ఉన్నాయి. బట్టలు కూడా వాష్ చేసుకున్నానండి. బట్టలు కూడా మడతేసాను. కొన్ని బట్టలు ఆరిన బట్టలు ఉంటే తెచ్చి మడత పెట్టేశానండి. ఇక్కడ నేనైతే అంట్లు కడుగుతూ ఉన్నాను. ఆ రోజైతే శనివారం కదా, మా వారైతే పూజ అయితే చేశారండి. మా వారు పూజ చేసుకోవడం కోసం అయితే నేను ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసి అన్నీ సర్దేసి ఇల్లు అయితే నీట్గా మాపు పెట్టేశానండి. తర్వాత మా వారైతే తలస్నానం చేసి శనివారం రోజున ఆయనే పూజ చేసుకుంటూ ఉంటారు. నేను ప్రతిరోజు నేను చేసుకుంటాను. బుధవారం శనివారం అయితే ఆయనే చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ నా వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. మేము టీ కూడా తాగేసాము. ఇక్కడ అంట్లు ఉంటే అంట్లు కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను చుక్కకూర పచ్చడి కూడా చేశానండి. అందుకే మిక్సీ జార్ కూడా పడింది. మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా సర్దేసుకుంటున్నాను. కొంతమంది అంట్లు రోజులో ఒక్కసారే కడుగుతూ ఉంటారు. నేనైతే ఎప్పుడున్న అంట్లు అప్పుడే కడిగేస్తూ ఉంటానండి. సింకులో అసలు ఉంచను. నాకు అది అలవాటు ఫస్ట్ నుంచి ఉందండి. ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది. కొంతమంది అయితే అన్నంట్లు కలిపి ఒకేసారి తోముతూ ఉంటారు. నాకు అలా తోమాలంటే నడుము పట్టేసినట్టు అనిపించిద్దండి. ఎప్పుడు అంట్లు అప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అలానే ఉదయం కడిగేసిన తర్వాత ఒక గంటకి ఆరిపోతాయి కదండి స్టాండ్లో పెట్టిన తర్వాత. అంట్లన్నీ కూడా నీట్గా మామూలుగా అలమరలో సర్దేసుకుంటాను. తర్వాత మళ్ళీ కొత్తగా అంట్లు కడిగినప్పుడు మామూలు బుట్ట మొత్తం అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అంట్లు కడిగిన అంట్లన్నీ వేసుకుంటూ ఉంటాను. కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం కడిగిన అంట్లలోనే ఇప్పుడు కడిగే అంట్లు కూడా వేస్తారు. అలా వేయడం వల్ల ఏంటంటే మనం వేసే తడి అంట్లు కదండి, ఉదయం అంట్లు ఆల్రెడీ ఆరిపోయే ఉంటాయి. మనం మళ్ళీ తడి అంట్లు వేయడం వల్ల అన్నీ కూడా తడి అయిపోతాయి. అలా చేయడం కన్నా ఎప్పుడు అంట్లు అప్పుడు సర్దుకొని మళ్ళీ కొత్తగా మనం అంట్లు కడుగుతున్నాం అనుకోండి, మళ్ళీ స్టాండ్లో కొత్తగా బోర్లు ఇచ్చుకుంటే సరిపోతుంది. అలా చేయడం వల్ల నీట్గా ఉంటుంది. అలానే మనకి ఏదైనా వస్తువు కావాలన్నా వెంటనే తీసుకోవచ్చు. తడి గిన్నెలు అయితే మనం వాడుకోవడం కుదరదు కదా. ఇక్కడ మూత పెట్టి ఉంచాను కదండి, చిక్కుడుకాయ ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత 4 వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే దంచి వేశాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేశానండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా మూత పెట్టిన అవసరం లేదు. పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. తర్వాత అయితే కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వెల్లుల్లిపాయ కారం వేస్తే చాలా బాగుంటుంది. నేనైతే రోట్లో దంచి వేయలేదండి. రోలు శుభ్రంగా లేదు. రోలు కడిగి పక్కన పెడదామని చెప్పేసి రోలు అయితే కడిగేశాను. ఇక్కడ ఒక కట్ట అయితే చుక్కకూర ఉందండి. చుక్కకూర పచ్చడి కూడా చేద్దామనుకున్నాను. అయితే చుక్కకూరని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పక్కనైతే ఉంచుకున్నాను. నిజంగా అండి చుక్కకూర పచ్చడి నేను అంతకుముందు ఎప్పుడూ చేయలేదు. మొన్న ఒకసారి చేశానని వీడియో పెట్టాను కదండి, అదే ఫస్ట్ టైము. ఇదైతే సెకండ్ టైము. చుక్కకూర పచ్చడి అయితే చాలా చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. చుక్కకూర పచ్చడి కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 12 ఎండుమిరపకాయలు అయితే వేశాను. ఎండుమిరపకాయలను అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అయితే ఆకుకూర కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఏమైనా పురుగులు కానీ లేదా ఆకు పాడైందా అని చూసుకోవాలి. అలాగే కట్ చేసే ముందు ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కడగకూడదు. మంచిగా అసలు అంతా వాష్ చేసుకోవడం మాత్రం కంపల్సరీగా వాష్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో చుక్కకూరను కూడా వేసానండి. చుక్కకూరలో వాటర్ ఉంటుంది కదా, వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందైతే కల్లుప్పు వేసుకొని ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేయించి పెట్టుకున్నాం కదా, అదైతే మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా మగ్గించుకున్న చుక్కకూరను కూడా వేసి 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ అయితే మెత్తగా పట్టుకోవాలి.
ఇక్కడైతే చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కొంచెం పెద్ద జార్లో వేశాను కదా, చిన్న జార్ అయితే మరీ చిన్నగా ఉంటుందండి, కుదరదని పెద్ద జార్లో వేశాను. అయితే ఒక్క కట్టే కదండి, కొంచెమే అయింది. అయినా సరే ఇంకా 2, 3 కూరలు ఉన్నాయి కదా, సరిపోతుందిలే అని నేను చేశాను. నాకెందుకో తినాలనిపించింది. నాకైతే దద్దుపోసింది కదా, గోంగూర పచ్చడి తినకూడదు, ఇదైతే అచ్చం గోంగూర చట్నీలాగే ఉంది కదా అని, గోంగూర పచ్చడిలాగా ఉంటుంది అని ఆలోచనతో చేశానండి. మా బాబుకి అయితే చాలా ఇష్టం. మా వారి కోసం అయితే కినోవా రైస్ అయితే రెడీ అయిపోయింది. చుక్కకూర పచ్చడి తాలింపు కూడా పెట్టేశానండి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఈరోజు లంచ్లోకి సింపుల్గా నేను చిక్కుడుకాయ ఫ్రై, అలానే బెండకాయ సొరకాయ కర్రీ, అలానే చుక్కకూర పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. మా పిల్లల కోసం అయితే క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. అంట్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఎప్పుడైనా సరే వంటగదిలో ముగ్గు పెడితే మనకేదో తెలియని పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అనిపిస్తుంది. అలానే ధూపం కూడా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. నేనైతే తప్పకుండా ముగ్గు వేస్తూ ఉంటాను. మా కిచెన్ ఒకసారి చూపిస్తూ ఉన్నాను. పైనంతా కబోర్డ్స్ ఈ విధంగా ఉంటాయి. కింద అయితే వన్ సైడ్ అయితే గ్లాస్ డోర్స్ పెట్టాము, ఇంకొక సైడ్ అయితే డోర్స్ ఉన్నాయండి, స్లైడ్ డోర్స్ కూడా ఉన్నాయి. టైల్స్ అయితే 2 రకాలుగా వేయించాము. సైడ్ ఒకటి వేయించాము, అలానే వాల్కి ఒకటి వేయించామండి. వంటగది అయితే చాలా నీట్గా ఉంది. అంట్లన్నీ నీట్గా క్లీన్ చేయడం కూడా అయిపోయింది. అమ్మవారి పాదాలైతే నేను మెట్రోకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. చాలా చాలా బాగుంటాయి. నేను అప్పుడప్పుడు పూజలో పెట్టుకుంటూ ఉంటాను. మా వారు ఉదయం ఏ విధంగా పూజ చేశారంటే, ముందుగా స్వామి అమ్మవార్లిద్దరికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించారు. అయితే తులసి దళాల మాల లేదండి. స్వామివారి దగ్గర తులసి దళాల మాల సమర్పిస్తే చాలా మంచిది. పూజలో కామాక్షి దీపం కూడా పెట్టుకున్నారండి. కామాక్షి దీపం పెట్టుకోవడం వల్ల మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలానే కర్పూరంతో స్వామివారి దగ్గర అర్చన అయితే చేసుకున్నారండి. గోవిందనామాలను చదువుకుంటూ కర్పూరంతో అర్చన చేయడం వల్ల మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే స్వామివారి దగ్గర కర్పూరంతో అర్చన ఏ విధంగా చేయాలి, స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలో పూజా వీడియో, పూర్తి వీడియో కావాలనుకోండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూజా వీడియో కావాలని. నేనైతే పూర్తి వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర అయితే పూర్తి వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.